టర్బో ఇవన్నీ ఉంటాయి. దీంట్లో అయితే అవన్నీ ఉండవు. ఇది జస్ట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అండ్ ఇది 4 సిలిండర్ ఇంజన్, కానీ i20 ఉండాలి. అందుకనే కదా మన దగ్గర ఇది ఉంది, రీమర్స్ది వాల్వట్రానిక్ ఎగ్జాస్ట్ ఉంటే ఏంటంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, సో ఫస్ట్ అయితే ఆఫ్టర్ సో లాంగ్ టైం మనమైతే వీడియో చేస్తున్నాం అనమాట. సో లాంగ్ టైం అంటే ఏమైందంటే బేసిక్గా ఎగ్జామ్స్ ప్లస్ అంతా కొంచెం ఎగ్జామ్స్ అయినాయి, ప్లస్ కొంచెం కెమెరా అప్గ్రేడ్ కోసం కొంచెం మనీ అరేంజ్ చేసుకోవడంలో టైం అయింది. సో ఫైనలీ వీ హ్యావ్ పాకెట్ 3 అనమాట. నాకు తెలిసి లాస్ట్ 2 వీడియోస్ దీంతో అప్లోడ్ చేశాను. బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ కంటెంట్ అనమాట. లైక్ ఎలా అంటే మన కార్ కంటెంట్, బైక్ కంటెంట్ మనం ఇప్పటివరకు చేయలే కదా ఈ దీంతో. సో హియర్ వీఆర్. సో కార్ కంటెంట్ ఈరోజు ఏంటంటే, సో గైస్ ఫస్ట్ మెయిన్లీ అప్డేట్ ఏంటంటే మన స్ట్రీట్ ట్రిపుల్ అయితే మనం అమ్మేసినాం అనమాట. సో ఇది సోల్డ్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా అనుకుంటా, మేబీ ఐ డోంట్ గెస్, నేను చెప్పినాను గుర్తులేదు. సో హీర్ ఈజ్ అవర్ కార్. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక అల్టిమేట్ గైడ్ అనుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చూస్తే ఏంటన్నమాట, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది i20లో ఏమేమి మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, నేను ఎన్ని చేసుకున్నాను, ఇంకా ఇవి కాకుండా ఇంకెన్ని చేసుకోవచ్చు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నాది వచ్చేసరికి మ్యాగ్నా అనమాట, బేస్ మోడల్. సో బేస్ మోడల్ ఎందుకు తీసుకున్నావు బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో నేనైతే యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ నుంచి తీసుకున్నాను అనమాట, ప్రీ ఓన్డ్ కొనుక్కున్నాను నేను. సో యాక్చువల్లీ అతని దగ్గర నేను తీసుకున్నా, అతను యూఎస్ వెళ్ళిపోతుంటే. సో గైస్ ఫస్ట్ మెయిన్లీ మోడిఫికేషన్ వచ్చేసరికి నేను దీన్ని బంపర్ అండ్ హెడ్ లైట్స్ మోడిఫై చేశాను గైస్. ఒకసారి రండి నేను చూపిస్తాను. సో బంపర్ ఇంకా హెడ్ లైట్స్ మోడిఫైడ్ ఉన్నాయి దీని. ఎప్పుడో నేను అంటే ఇది ఫేస్ లిఫ్ట్ మోడల్ అనమాట. బంపర్ అండ్ హెడ్ లైట్స్ మోడిఫైడ్. హెడ్ లైట్స్ ఈచ్ వన్ వచ్చేసరికి 20K పడింది. అండ్ బంపర్తో ఇక ఫ్రంట్ పోర్షన్ మొత్తం మోడిఫైడ్ గైస్. అండ్ నేను ఇది ఒక స్టాక్ గ్రే కలర్ కాబట్టి నాకైతే పెద్దగా లుక్స్ అనిపించలే అనమాట. సో అందుకని నేనైతే మార్పిచ్చినాను. స్టాక్ గ్రే కలర్ బాగోలేదని చెప్పి నేను మార్పిచ్చేసినాను. సో దీనికైతే ఫ్రోస్ట్ కార్బన్ ర్యాప్ అయితే వేయించాను. ఇది మా ఫ్రెండ్ది ఒకటిది వర్క్షాప్ ఉంది ర్యాప్స్ది. సో అక్కడైతే చేయించినాను. సో అది అనమాట ఫ్రంట్ పోర్షన్కి వచ్చేసరికి. సో ఫ్రంట్ పోర్షన్ మొత్తం అది. సో కార్కి అయితే ఇప్పటివరకు నేను సెరామిక్ కానీ పీపీఎఫ్ కానీ అట్లాంటి ఏపీ లేదు. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ డెఫినెట్లీ ఇన్స్టాల్ ఏ పీపీఎఫ్ ఆర్ ఏదో ఒకటి. యా. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ గైస్, ఫస్ట్ మెయిన్లీ ఏంటంటే మనము మెయిన్లీ ఏంటంటే వీ ఆర్ ఇన్స్టాల్డ్ దిస్ బ్యాట్మ్యాన్ మిర్రర్స్ అనమాట. వీ ఇన్స్టాల్ బ్యాట్మ్యాన్ మిర్రర్స్ ఇన్ ద కార్. సో ఇవి బ్యాట్మ్యాన్ మిర్రర్స్ ప్లస్ ఏంటంటే ఐ ఇన్స్టాల్డ్ వీల్స్ అనమాట. దీనికి అలాయ్ వీల్స్ రావు బేసిక్గా. సో అలాయ్ వీల్స్ అయితే ఇవి వేయించుకున్నాం, మార్చినాం అనమాట. సో ఇది 16" అలాయ్ వీల్స్. సో అండ్ టైర్స్ కూడా నేను మంచి ఎస్ డ్రైవ్ అనమాట, యోకోహామావి ఎస్ డ్రైవ్ వేయించినాను. అండ్ కమింగ్ టు ద బ్యాక్ గైస్, బ్యాక్ అయితే ఫుల్ స్టాక్ అనమాట. ప్రస్తుతానికి అయితే బ్యాక్లో ఏం చేయలేదు. బ్యాక్ మనం ఫ్రంట్ ఏదైతే ర్యాప్ వేసినామో అదే ర్యాప్ బ్యాక్ సైడ్ కూడా వేసినాం. అండ్ ఐ హ్యాడ్ ఇన్స్టాల్డ్ ఇదనమాట, స్పాయిలర్ ఇన్స్టాల్ చేసిన. స్పాయిలర్ నాకు తెలిసి అరౌండ్ 3K అనుకుంటా. సో ఇది i20లో టాప్ మోడల్కి వచ్చే స్పాయిలర్, అదే ఇన్స్టాల్ చేసినాను. ఇక్కడ నుంచి లుక్ బాగుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ ఆర్ మెయిన్ మోడిఫికేషన్ ఈజ్ ఆర్ వాల్వట్రానిక్ ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేసినాం. అండ్ ఇది టిప్స్ టైటానియం టిప్స్ కాదు, లుక్స్ లైక్ టైటానియం. సో ఆ టిప్స్ అనమాట. అండ్ గైస్ ఐఎమ్ లుకింగ్ టు చేంజ్ ఆర్ టెయిల్ లైట్స్ అనమాట. సో టెయిల్ లైట్స్ అయితే హైదరాబాద్లో ఏ స్టోర్లో లేవు, నేను చాలా ట్రై చేసిన. సో ఢిల్లీలో మైండ్ ఆటోస్ అని ఒక స్టోర్ ఉంది. సో ఆ స్టోర్లో అయితే ఉన్నాయి మన టెయిల్ లైట్స్ అయితే అక్కడ ఉంది. సో ఇంకా టెయిల్ లైట్స్ తెప్పిలేదు, టెయిల్ లైట్స్ తెప్పియాలి ఒకసారి. అండ్ గైస్ నేను ఈ టైర్స్లో కూడా ఏమని ఆలోచించానంటే నేను దీంట్లో 205, 55, R16 టైర్స్ అయితే ఇన్స్టాల్ చేశాను బ్రో. అండ్ ఎందుకంటే నేను విడ్త్ పెంచాను అనమాట కార్ స్టెబిలిటీ గురించి. అండ్ ఇన్ ఫ్యూచర్
ఐ మే ఇన్స్టాల్ లోరింగ్ స్ప్రింగ్ గైస్. లోరింగ్ స్ప్రింగ్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. బట్ డాక్టర్ నానోవి ఇంకా కోబ్రావి 2 బ్రాండ్స్ ఉన్నాయి, టాప్ లీడింగ్ బ్రాండ్స్. ఈ రెండిట్లో ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే ఎక్స్టీరియర్ మొత్తం అనమాట. అండ్ నేనైతే టిన్ చేసినాను కార్స్కి జస్ట్ ఫర్ లుక్ గైస్. కొంచెం పోలీస్తో ఇబ్బంది అవుతుంది, యూ నీడ్ టు హ్యాండిల్ దెమ్. ఇదైతే ఇల్లీగల్ టిన్స్ ఐటమ్. అండ్ బేసిక్గా అయితే నేను దీనికి కస్టమ్ పర్ఫార్మెన్స్ మోడ్స్ అయితే దీంట్లో కేనన్ ఎయిర్ ఫిల్టర్, కొనికల్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, కేనన్ కొనికల్ ఎయిర్ ఫిల్టర్. అండ్ దీనికి ట్యూనింగ్ చేపిలేదు. ట్యూనింగ్ ఎందుకు చేపిలేదంటే గైస్, ఇది ఎన్ఏ ఇంజన్ అనమాట. ఎన్ఏ ఇంజన్ అంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్కి టర్బో ఇంజన్కి ఏంది తేడా అని ఒక సపరేట్ వీడియో చెప్తా. లైట్ గ్లిమ్స్ అయితే ఇస్తాను అనమాట. టర్బో ఇంజన్లో అయితే టర్బో ఉంటుంది అనమాట. న్యాచురల్ యాస్పిరేటెడ్ ఏంటంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ అంటే లైక్ ఎలా అంటే, నేను కంప్లీట్గా టర్బో ఇంజన్స్లో న్యాచురల్ యాస్పిరేటెడ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది గైస్. టర్బో ఇంజన్స్లో ఇంటర్ కూలర్, టర్బో ఇవన్నీ ఉంటాయి, దీంట్లో అయితే అవన్నీ ఉండవు. ఇది జస్ట్ న్యాచురల్ యాస్పిరేటెడ్. అండ్ ఇది 4 సిలిండర్ ఇంజన్, కానీ i20 N-Lineలో 3 సిలిండర్ ఇంజన్ వస్తుంది, అది టర్బో వేరియంట్. ఇది నాన్ టర్బో వేరియంట్, ఇది 4 సిలిండర్ ఇంజన్. అండ్ ఉల్ఫ్ కస్టమ్స్ అని కేరళలో ఉన్నారు, 4 సిలిండర్ ఇంజన్కి టర్బో వేశారు. సో ఐ థాట్ ఐ మైట్ ఇన్స్టాల్డ్ అదనమాట. కానీ అది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అండ్ మన దగ్గర అంత మెకానిక్స్ లేరు. సో ఐఎమ్ థింకింగ్ టు డూ దట్, బట్ చెప్పలేను. ఐ హ్యావ్ థాట్ దట్ టు టేక్ పోలో GT-TSA అనమాట. పోలో GT-TSA తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ అది ఎందుకో దొరకట్లేవు అనమాట కార్స్ ఎక్కువ. పోలో GT-TSA ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గెట్ వన్. అది చేస్తే గైస్ ఇట్లా ఎపిసోడ్స్లా చేద్దాం, నీట్గా స్టెప్ బై స్టెప్ చేయొచ్చు. లైక్ ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అభినవ్ అని ఉంటాడు, అతన్ని పోలోని ట్యూన్ చేస్తున్నాం. వీడియోస్కి టైం లేదు, సో ఐ విల్ డూ ఏ వీడియో. అంటే లైక్ లుక్స్ వైజ్గా అన్ని మోడిఫికేషన్ చేసాం, కానీ ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఏం మోడిఫికేషన్ చేయలేదు. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో అన్న ఆర్ ఎల్స్ 2-3 వీడియోస్ తర్వాత ఐ విల్ ట్రై టు షో ద కార్. అండ్ కమింగ్ టు ఇంటీరియర్ గైస్, ఇంటీరియర్ అయితే జస్ట్ ఐ ఇన్స్టాల్డ్ కస్టమ్ సీట్ బెల్ట్స్ అనమాట. అండ్ దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో రాదనమాట. సో ఐ ఇన్స్టాల్ వైర్లెస్ కార్ప్లే. ఒక్కసారి మనం కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం, లెట్స్ గో. A few moments later. సో గైస్ కమింగ్ బ్యాక్ టు ద మైలేజ్ గైస్, మైలేజ్ విషయంలో అయితే సిటీలో అరౌండ్ ఐఎమ్ గెట్టింగ్ 13. నేను డ్రైవ్ చేసేది కొంచెం పెడలింగ్ స్లో ఇస్తా, సో అందుకని 13 వస్తుంది. హైవేస్లో అయితే క్వైట్ గుడ్ గైస్ 18 వస్తుంది. అండ్ ఇప్పుడు మన కార్ అయితే ఎగ్జాస్ట్ చేసిన తర్వాత 9K అంటే 9,000 కిలోమీటర్స్ తిరిగింది అనమాట. సో అందుకని ఈ వీడియో పెడుతున్నాను. ఇట్లా ఈ వీడియోలో అయితే ఏం ప్రాబ్లం అంటే లైక్ ఇంజన్లో అయితే ఏం ప్రాబ్లమ్స్ అనిపించలేదు. కాప్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందుకనే కదా మన దగ్గర ఇది ఉంది, రీమర్స్ది వాల్వట్రానిక్ ఎగ్జాస్ట్ ఉంటే ఏంటంటే పబ్లిక్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేయచ్చు, క్వైట్ అయిపోతుంది, సౌండ్ ఏం రాదు. అండ్ ఈ రిమోట్ పోతే కష్టం గైస్, మనకు వచ్చేటప్పుడు 2 రిమోట్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ వచ్చేసరికి సర్వీసింగ్ కాస్ట్ అయితే పెద్దగా చూడాలి, ఒకసారి సర్వీసింగ్ వ్లాగ్ చేస్తాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 10K అవుతుందేమో అని, ఒకసారి చూద్దాం. ఐ విల్ మేక్ ఏ వీడియో, ఫుల్ వీడియో. అండ్ మీకు కూడా ఒక మంచి సర్వీస్ స్టేషన్ ఉండేటట్టుగా, లైక్ హైదరాబాద్లో చాలా మందికి సర్వీస్ స్టేషన్స్ మెకానికల్ షోరూమ్ వాళ్ళు మంచిగా చేయట్లేదు కదా. ఐ విల్ సజెస్టే వర్క్షాప్ అనమాట, అక్కడ చేయించుకోండి, నేను చేపిస్తాను సూన్. నా కార్ ఇప్పుడు కరెంట్లీ 19,400 తిరిగింది, 20 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ ఉంది. సో ఆయిల్స్ చేంజ్తో పాటు నేనేమనుకుంటున్నా అంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. నేను కోనికల్ ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసినప్పుడు తీసేసిన అనమాట. సో అట్లా కూడా మేబీ మైలేజ్ పెరగొచ్చు అంటున్నారు, మైలేజ్ ప్లస్ పర్ఫార్మెన్స్ అనమాట. BMC ఎయిర్ ఫిల్టర్ వేద్దామని ఈసారి. BMC ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ అనమాట. లైక్ ఎలా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో BMCలో ఉంటుంది, అది రీయూజబుల్ అనమాట. చూడనీకి సేమ్ స్టాక్ ఎయిర్ ఫిల్టర్లా ఉంటుంది, చూడనీకి అంటే లైక్ షేప్స్ విధంగా. ఒకసారి పుల్లిస్తా చూడండి మీరు కార్ ఎట్లుంటుందో. లైట్గా పాప్స్ అయితే వస్తాయి ఎప్పుడైతే ఎక్సలేటర్ వదిలేస్తామో, లైక్ 4000 RPM ప్లస్ వెళ్తే. ఫుల్ సిస్టమ్ ఉంది కదా దాని గురించి.
అండ్ గాయస్ నాకు ఫుల్ సిస్టమ్ వేసినప్పుడు చాలా పికప్ అయితే ఇంక్రీజ్ అయినట్టు అనిపించింది. చాలా అంటే లైక్ పికప్ అయితే ఇంక్రీజ్ అయింది ఆబ్వియస్గా, ఎందుకంటే ఎయిర్ ఫ్లో పెంచాం కాబట్టి. అండ్ ఎగ్జాస్ట్ వేయించుకుంటే ఇట్స్ మ్యాండేటరీ టు ఇన్స్టాల్ ఎయిర్ ఫిల్టర్ గైస్, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎగ్జాస్ట్ చేస్తామో ఎయిర్ ఫ్లో ఎక్కువ కావాలి ఇంజన్కి. సో అందుకని అయితే ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాలి. అండ్ ఎట్లన్నా మారుస్తున్నాం కాబట్టి బెటర్ టు యూజ్ ఎ బ్రాండెడ్ ఎయిర్ ఫిల్టర్, అంటే లైక్ ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ కూడా ఉంటాయి, అలాంటివి కాకుండా కొత్తదే మంచి బ్రాండెడ్ వేసుకుంటే బెటర్ అనమాట. అండ్ we may install lowering spring guys in our car. అండ్ లోవరింగ్ స్ప్రింగ్స్తో పాటు ఐఎమ్ థింకింగ్ టు చేంజ్ మై సీట్స్ అనమాట. లైక్ ఎలా అంటే స్కోడా లారావి ఇవి ఎలక్ట్రికల్ సీట్స్ వస్తాయి, సో అదైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ లాగా అనిపించుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.